లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు ఆస్తులను చొరబడిదారులకు ఎక్కువ మంది పిల్లలున్న ఓ వర్గం వారికి కట్టబెడుతుందని, మన తల్లులు అక్క చెల్లెల బంగారం మంగళసూత్రాలను దోచుకుంటుందంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. దేశం కోసం తన తల్లి సోనియా గాంధీ తాలిబొట్టినే త్యాగం చేశారని అన్నారు. ఈ దేశం 75 ఏళ్ల నుంచి స్వేచ్ఛగా ఉంది. 55 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఎప్పుడైనా మీ బంగారాన్ని మంగళసూత్రాలను లాక్కుందా అంటూ ప్రజలను ఆమె ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అధికార దాహంతో ఇంత దిగజారుడు మాటలు అవసరమా అంటూ ఆమె మండిపడ్డారు. దేశం యుద్ధం చేయాల్సి వచ్చిన సమయంలో ఇందిరాగాంధీ తన బంగారాన్ని డొనేట్ చేశారు. ఇక దేశం కోసం నా తల్లి మంగళసూత్రాన్ని త్యాగం చేసింది. అసలు మంగళసూత్రం విలువేంటో మోదీకి తెలిసి ఉంటే ఇలాంటి అనైతిక మాటలు మాట్లాడేవారే కాదు అని ఆమె విమర్శించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.